ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్స్ గా 2026 ఐపీఎల్ అడుగుపెట్టారు. సో ఆ రేంజ్ కి తగ్గట్టే ఆడారు వాళ్ళు. మొత్తం 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లతో టాప్ 1 లో ఉన్నారు. ఇక టీం కూడా అటు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు, భువీ పర్పుల్ క్యాప్ రేస్ లో తను టాప్ 1 లో ఉన్నాడు. అండ్ అలాగే కెప్టెన్ రజిత్ పడిదార్ తను సూపర్ గా ఆడుతున్నాడు. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ లో టీమ్ డేవిడ్ తను ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు. అండ్ అలాగే బౌలింగ్ వచ్చి హెజిల్వుడ్ కానీ, రషిక్ దార్ కానీ, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, సో ప్రతి బౌలర్ సూపర్గా ఆడుతున్నాడు. వీళ్ళకి బాగా ఇబ్బంది మాత్రానికి ఓపెనింగ్ ఇబ్బంది అయింది. పిల్సాల్ట్ ఉన్నప్పుడు 2-3 మ్యాచ్లు బాగా ఆడాడు, కానీ తర్వాత జాకబ్ బేతల్ వచ్చి కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. కానీ నిన్న మాత్రానికి వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, వెంకటేష్ అయ్యర్ సూపర్గా ఆడాడు. అండ్ అలాగే తర్వాత దేవదత్ పడికల్ కూడా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు 1 రౌండ్లో. ఇప్పటికే తను 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అండ్ అలాగే విరాట్ కోహ్లీతో కలిసి తను మాత్రానికి చెలరేగిపోతున్నాడు. ఇక టీమ్ డేవిడ్ చూసుకుంటే తను సూపర్ స్ట్రైకర్ ప్లేయర్స్లో టాప్ 5లో ఉన్నాడు. ఇక కెప్టెన్ రజిత్ పడిదార్ చూసుకుంటే టాప్ 6లో తను టాప్ 5లో ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు భువీ సూపర్గా బౌలింగ్ వేస్తూ టాప్ వికెట్స్ తనవే. ఇక మొత్తంగా టీం ఇప్పటికీ 9 మ్యాచ్లు గెలిస్తే 7 మందికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వచ్చాయి. సో టీమ్గా కూడా వాళ్ళు సూపర్గా ఆడుతున్నారు. మొత్తం అంతా డిఫెండింగ్ ఛాంపియన్స్ లానే ఆడుతున్నారు అనిపిస్తుంది. ఒక్క ఓపెనింగ్ మంచిగా సెట్ అవుతాయి, ఎందుకంటే పిల్సాల్ట్ తను ఆల్రెడీ వచ్చాడు. నిన్న మ్యాచ్ ఆడలేదు, కానీ తను మిగిలిన మ్యాచ్లు అలాగే క్వాలిఫైర్ 1 అండ్ అలాగే నాకౌట్ మ్యాచెస్ అన్ని తను ఆడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఓపెనింగ్తో పాటు వీళ్ళకి బాగా ఇబ్బంది పెడుతుంది రొమారియో సెఫర్డ్ మాత్రానికి అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో రెండిట్లో ఫెయిల్ అవుతున్నాడు. ప్రతి మ్యాచ్ ఓవర్కి 20+ రన్స్ ఇస్తున్నాడు. అండ్ అలాగే బ్యాటింగ్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. సో రొమారియోని పక్కన పెట్టి ఇక వెంకటేష్ అయ్యర్ని టీంలో మిగిలిన మ్యాచ్లన్నీ ఆడించవచ్చు, ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ మొన్న సెకండ్ డౌన్ వచ్చిన సూపర్గా ఆడాడు, ఈరోజు ఓపెనర్గా వచ్చిన సూపర్గా ఆడాడు. సో ఇండియన్ ఆల్రౌండర్ కాబట్టి రొమారియోని పక్కన పెట్టి తన్నే ఆడించవచ్చు. ఇక ఆర్సీబీ టీం ఎప్పుడో 2011లో టేబుల్ టాప్ 1లో నిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడూ టేబుల్ టాప్ 1లో నిలవలేదు. ఫస్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఈ సీజన్లో టాప్ 2లో నిలిచారు 2011 తర్వాత. అండ్ అలాగే సేమ్ 2025లో కూడా వాళ్ళు టాప్ 2లో నిలిచి క్వాలిఫైర్ 1 మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళి మళ్ళీ అదే పంజాబ్ని ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలిచారు. చూడాలి మరి ఈ సీజన్లో కూడా టాప్ 2లో ఉన్నారు. కానీ అటు గుజరాత్ అవ్వచ్చు, ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్లో ఎవరు వస్తే వీళ్ళతో వాళ్ళు మిగిలిన మ్యాచ్లు ఆడి గెలిచి ఫైనల్కి వెళ్ళి మరొక ట్రోఫీ గెలుస్తారో ఏం జరుగుతుందో చూద్దాం.